బ్రేకింగ్ న్యూస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో 200 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయల వరకు చెవిరెడ్డి తరలించినట్లు ఆరోపించారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి టయోటా ఫార్చునర్ కారుతో పాటు ఓ లారీలో డబ్బులను తరలించారని సిట్ చెబుతోంది. టయోటా ఫార్చునర్ ను చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు రిపోర్టులో ప్రస్తావించారు. అయితే ఫిబ్రవరి 1, 2024 నుంచి మే 9 వరకు పలు విడతల్లో నగదు తరలించారు. హైదరాబాద్లోని పలు అపార్ట్మెంట్ల నుంచి చెవిరెడ్డి టీం నగదును తీసుకెళ్లినట్లు సిట్ తెలిపింది. ప్రతిసారి కాటన్ బాక్సుల్లో 8 నుంచి 9 కోట్లను తరలించేవారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. అయితే అధికారంలో ఉన్నది మన పార్టీనే, ఎవరూ పట్టించుకోరంటూ చెవిరెడ్డి తన అనుచరులకు చెప్పారని సిట్ చెబుతోంది. మే 9, 2024 గరికపాడు చెక్పోస్ట్ దగ్గర తనిఖీల్లో పట్టుబడ్డ లారీ కూడా చెవిరెడ్డిదేనని పోలీసులు తేల్చారు. ఆ లారీ నుంచి 8 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. చెవిరెడ్డి నగదు తరలించిన ఫార్చునర్ కారు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉంది. తుడా చైర్మన్ గా పనిచేసిన మోహిత్ రెడ్డికి ఆ కారు కేటాయించారు. అదే కారును నోట్ల కట్టలు తరలించేందుకు చెవిరెడ్డి టీం వాడింది. ఏపీలోని పలు నియోజకవర్గాల్లో వాలంటీర్లకు ఈ నగదును సరఫరా చేశారని సిట్ చెబుతోంది. ఒకవైపు ఆ నోట్లతోనే ఓట్లు కొనుగోలు చేశారంటూ కూడా రిమాండ్ రిపోర్టులో పెట్టింది సిట్.